అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఇంతకుముందు ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశానండి. ఇది సెకండ్ పార్ట్. అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి, ఛానల్లో ఉంది. ఇదేంటంటే పాత డ్రెస్ మీద ఉన్న ప్యాచ్ వర్క్ ఉంటుంది కదండి, అది తీసి దీని మీద వేసాను. మామూలుగా లైట్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను, అందుకని చెప్తున్నాను. ఆ డ్రెస్ మీద ఉన్న వర్క్ నాకు చాలా బాగా నచ్చి కట్ చేసి దీని మీద అంటించానండి. అంటించి దీనికి చుట్టూ కూడా గోల్డ్ థ్రెడ్ తోటి వర్క్ చేశాను. ఆ వర్క్ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. కట్ చేయటం, అంటించడం అంతా కూడా ఇంతకుముందు పార్ట్ 1 వీడియోలో పెట్టాను. ఇది పార్ట్ 2 అండి. ఇందులో మాత్రం నేను ఏ విధంగా స్టిచ్ చేశాను, ఆ ప్యాచెస్ని అనేది చూపించేస్తాను. చూడండి, అలా ఉన్నాయి అన్నమాట. కుట్టుకోకుండా ఉన్నప్పుడు ఆ విధంగా ఉన్నాయి. దాన్ని నేను ఏ విధంగా వర్క్ చేశాను అనేది మీకు చూపించేస్తాను, చూసేయండి. అలానే నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సరే, దీనికి కావాల్సిందల్లా ఏంటిది అంటే జరీ థ్రెడ్ అండి. జరీ థ్రెడ్ ఒకటి మనం తీసుకుంటే చానాళ్ళు వస్తుందండి. అది 25 రూపీస్ ఏమో ఉంటుంది. అలానే ఒక నీడిల్ అండి, నార్మల్ నీడిల్తోనే స్టిచ్ చేస్తాను. నీడిల్ తీసుకోవాలి. నీడిల్లో జరీ థ్రెడ్ ఎక్కించేసుకుని మామూలుగా లోపల ఒక థ్రెడ్ మీద అలా ఎక్కించేస్తే 2 థ్రెడ్స్ వస్తాయి కదండి, దానికి మనం 3 వేసేసుకోవాలి. ఎక్కడైనా తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి. అలా 3 వేసేసుకున్న తర్వాత మనం ఎక్కడ కుట్టుకోవాలి అనేది చూసి అక్కడ ఫ్లవర్ పైనుంచి మనం కుట్టుకోవాలండి. ఫస్ట్ క్లాత్ మీద కన్నా ముందు ఫ్లవర్ మీద నుంచి రానివ్వాలి. అంటించిన తర్వాత ఈ విధంగా కుట్టుకునేటట్టయితేనండి మనం అక్కడక్కడ కుట్టుకోవాల్సిన పని ఉండదు. కాకపోతే ఇది వేరే కలర్ క్లాత్ మీదది, ఈ క్లాత్ మీద వేసాను కాబట్టి చుట్టూ బార్డర్ వైట్ కలర్ ఎక్కువ కనిపిస్తుందని చెప్పి నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. ఆ విధంగా గొలుసు కుట్టేనండి. గొలుసు కుట్టే మామూలు మనం పైకి అందులో నుంచే వెళ్తుంటే గొలుసు కుట్లాగా వచ్చేస్తుంది. ఇదేంటంటే సైడ్ అనమాట. మనం దాన్ని సైడ్కి తీసుకెళ్తాము. చూశారు కదా, అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి ఎలా కుట్టాను అనేది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. దేనికైనా ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇంట్రెస్ట్ ఉంటే 2-3 సార్లు చూస్తే వచ్చేస్తుంది. నేను కూడా ఆ ఇంట్రెస్ట్తోనే చాలా వరకు వర్క్స్ అనేది యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నానండి నేను. ఈ ప్యాచ్ వర్క్ మాత్రం నా ఓన్ ఐడియా అండి. చూశారు కదా, చిన్నగా అలా కుట్టటమేనండి. మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందండి ఆ వీడియోకి ఈ వీడియోకి. ఎందుకని అంటే మధ్యలో నాకు ఫంక్షన్స్, పిల్లల బర్త్డేస్ ఇవన్నీ ఉండటం వలన కొద్దిగా నేను ఈ వర్క్ చేయలేకపోయాను. దాని గురించి నాకు లేట్ అయ్యింది. మామూలుగా ఇలా అంతా కుట్టేసి ఇలా కుట్టేసుకోండి అని చెప్పేస్తే వెంటనే అయిపోతుంది. కానీ బ్లౌజ్ మొత్తం కూడా మీకు చూయిస్తే దాని లుక్ ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుందని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేసి బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నేను చూయించేస్తున్నానండి. లేకపోతే ఆ వీడియో వెంటనే కూడా నేను ఈ విధంగా కుట్టేసుకున్నాను, ఒక ఫ్లవర్ కుట్టేసి చూయించేసి అలా సరిపెట్టేయచ్చు. కానీ నాకు అలా చూపించడం ఇష్టం లేదండి. మొత్తం బ్లౌజ్ లుక్ అవుట్పుట్ ఎలా ఉందనేది చూయించాలి. ఎందుకంటే మనం ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత కొద్దిగా చూయించి వదిలేస్తే ఎవరైనా చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అసలు ఎలా ఉంటుందో ఏంటో, మళ్ళీ చేసుకుని బాగాలేదు అని చెప్పి వదిలేసి అని అనుకుంటారు. కాబట్టి నేను ఆ విధంగా కాకోకుండా మొత్తం బ్లౌజ్ మొత్తం లుక్ చూయిద్దామని చెప్పి నేను ఎన్ని రోజులు వెయిట్ చేశానండి. లేట్ అయితే సారీ అండి. చూశారు కదా, మొత్తం స్టిచ్ చేసేసాను. ఇక ఒక్కటే ఉంది, అది కూడా మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి కుట్టుకోవటం అయితే. అంటించి ఇలా స్టిచ్ చేసుకోవటం 1 వీక్లో అయిపోయేదండి మామూలుగా అయితే. కాకపోతే నాకు ఫంక్షన్స్ వాటి వల్ల లేట్ అయిపోయింది బాగా. డైలీ 2 అవర్స్ కూర్చుంటానండి నేను ఇది కుట్టడానికి మాత్రం. 2 అవర్స్ కంప్లీట్గా దీని దగ్గరే కూర్చుంటాను. నా కిచెన్లో పని అంతా చేసేసుకుని 10:30, 11 కల్లా 11కి కంప్లీట్ చేసేసుకుంటాను మొత్తం
వంట కానీ మొత్తం కూడా ఫినిష్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ కూర్చుని 1 వరకు చేస్తానండి. 1కి మళ్ళీ లంచ్ చేస్తానన్నమాట. చూసారు కదా, అలా బ్యాక్కి తిప్పి ముడేసేసుకోవటమేనండి. ఇక అయిపోయింది అనుకున్నప్పుడు అలా ముడేసుకుంటే సరిపోతుందండి. మధ్యలో మనకి ఎక్కడన్నా గ్యాప్ అనిపించింది అనుకున్న దగ్గరల్లా కూడా గోల్డ్ థ్రెడ్ తోటి, జరీ థ్రెడ్ అండి, గోల్డ్ జరీ థ్రెడ్ అంటే ఇస్తారు మామూలుగా మగ్గం వర్క్ షాప్స్లో వాటిల్లో దొరుకుతాయి అన్నమాట. మెటీరియల్స్ దొరికే షాపుల్లో ఒకటి తెచ్చిపెట్టుకుంటే చానాళ్ళు వస్తుందండి అది. ఇక ఆ విధంగా నేను ఎక్కడ గ్యాప్స్ ఉన్నా అక్కడ కుట్టేసేసి కంప్లీట్ చేసేసానండి. లుక్ అయితే ఇదండి, అవుట్పుట్ ఇలా ఉంది. చూశారు కదా, రైట్ షోల్డర్ నుంచి లెఫ్ట్ షోల్డర్ వరకు మొత్తం కంప్లీట్ చేయాలంటే అవ్వదని చెప్పి నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. నాకు ఆ వర్క్ అక్కడ వరకే వచ్చింది. లెఫ్ట్ షోల్డర్కి మనకి ఎలాగో పౌట ఉంటుంది కాబట్టి కనిపించదు కాబట్టి రైట్ షోల్డర్ దగ్గర నుంచి నేను వేశానండి. హ్యాండ్స్ చూశారు కదా, చాలా లుక్ వచ్చిందండి. అసలు బయట అయితే చాలా బాగుంది లుక్ అనేది. మీకు కూడా ఎలా ఉంది అనేది మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా. ఏదైనా ఈజీ కాదండి చేయటానికి, కాకపోతే అలవాటైతే ఈజీ. ఫస్ట్ అలవాటు చేసుకుంటే మాత్రం చాలా ఈజీ అన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.